2 ఏళ్లలోనే. ఇప్పుడేమో రకరకాల స్కీముల పేరు మీద ప్రభుత్వం 10,000 15,000 కోట్లు డిస్కమ్లకు ఇసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇక ప్రభుత్వం నుంచి బాధ్యత నుంచి తప్పించుకోవాలి. ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్లతోని రైతులకు ఉచితంగా నీళ్ళు ఇస్తున్నాం. మోటార్లకే కాకుండా మామూలు రైతు తను పెట్టుకున్న మోటార్కి కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా కూడా ఇస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వమే ఇప్పుడు ఆ ఖర్చును భరిస్తూ వస్తుంది. రేపు దాన్ని మొత్తం మళ్ళీ రైతుల మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు. మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్తో మీరే కదా పంటలు పండించుకుంటుంది, కాబట్టి మీరే బిల్లు కట్టాలి. రైతుల మీద మామూలుగా ఉండదు బాధుడు. ఈ మీటర్ల ఖర్చు ఎవడు పెడతాడు అని అంటే మీటర్ల ఖర్చు కూడా మళ్ళీ మన మీద వినియోగదారుల మీద వేస్తారు. అదనంగా 6,000 రూపాయలు 6,500 రూపాయలు వేస్తారు. నాకు తెలిసి ఇప్పటివరకు అట్లే ఉంది ధర. కానీ మరి అది మన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కదా, మళ్ళీ అందులో మళ్ళీ బట్టి విక్రమార్క మంత్రి. మరి ఈయన పర్సెంటేజ్ ఆయన పర్సెంటేజ్ కలుపుకుంటే మరి ఎంతకు పోద్దు అది మీటర్ ధర కలిపి మన మీదనే వేసి మళ్ళీ అది కూడా 2 ఏళ్లలోనే సాఫ్ చేసేయాలి. ₹1 అదనంగా ప్రభుత్వం నుంచి ఇచ్చే పని లేకుండా మొత్తం వినియోగదారుల మీదనే వేసి సమానం చేసి అప్పుడు దానికి అప్పచెప్పాలి. దానికి ఇంకొక కథ కూడా తెచ్చారు. తమ ఈ రైతులు ఇంటట్లేరు, ఈ రైతులతో పెట్టుకుంటే బాగలేదని చెప్పి ఇంకో 3వ డిస్కమ్ తయారు చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు దాకా తెలంగాణ 2 డిస్కమ్లతో పనిచేస్తుంది. అటు నార్దరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇటు సదరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. అటు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం ఏమో నార్దర్న్ కింద ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ ఇవి సదరన్ కింద ఉన్నాయి. కానీ ఈ రెండింటిని కాదని ఇంకో 3వ డిస్కమ్ తయారు చేస్తున్నారు. దేని కొరకు 3వ డిస్కము అని అంటే ఇక్కడ ఈ కథ దానికి లింక్ అయ్యింది. ఈ 3వ డిస్కమ్ను అచ్చం రైతులకు ఇచ్చే కనెక్షన్స్ ఏదైతున్నాయో, రైతులకు పవర్ సప్లై చేసే లైన్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కలిపి 33/11 kV సబ్స్టేషన్లు అన్నింటినీ కలిపి 3rd డిస్కమ్ చేసి దాన్ని మాత్రం పక్కన పెడతాం, దాని సంగతి తర్వాత. కానీ మొట్టమొదటి మాత్రం వీళ్ళని అప్పచెప్పు, మా చేతికి అప్పచెప్పు అని చెప్పి అదాని చేసే ఒత్తిడితోని మోడీ గారు మొన్న పిలిచి కనుగొట్టడంతో జరుగుతున్న దుర్మార్గం ఇది. తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచి తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ విద్యుత్ వినియోగదారులందరినీ కూడా చీకట్లోకి నెట్టే అతిపెద్ద కుట్ర. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. చూసాం ఇప్పుడు మనం స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలు ఇట్లనే గత ప్రభుత్వం వాళ్ళ భయానికి లొంగిపోయి ఇక మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద పెడతామని చెప్పి శ్రీకాకుళంలో పెట్టి వెనుక విక్కున్నారు. అమ్మో ఇది పెడితే ఖతమైపోతాం, ఖతం చేస్తారు మన ప్రజలందరూ కలిసి అని చెప్పి. ఇంకా ఇందులో మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్స్ మొదలైనయో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది ప్రజల తరఫున. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రజలతో గొంతు కలిపి ఉద్యమాల్లో భాగస్వామ్యమైంది. దాంతో వెంటనే ఇవాళ అక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2-3 రోజుల్ని తేరుకొని లే స్మార్ట్ మీటర్లు అన్నీ తీసేస్తున్నాం, మేము ఎప్పుడైతే మీ పాత పద్ధతిలో పోస్ట్ పెయిడ్ మీటర్లు పెడతాం, ఇక మీరు ఆందోళనకు గురి కావద్దు అని చెప్పి వెంటనే విత్డ్రా చేసుకుంది. మరి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఖర్గేల నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లోనేమో స్మార్ట్ మీటర్లు వద్దు తప్పు అని చెప్పి ఉద్యమం చేస్తూ, మరి తెలంగాణలో మేము అదే స్మార్ట్ మీటర్లను తెస్తాం, ఉత్తరప్రదేశ్లో పీకేసినాయి తెచ్చి ఈడ పెడతాము అని అంటే ఇది ఏమన్నట్టు?
కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీనా లేదా అది ఊరికొక తీరు పార్టీనా? విద్యుత్ పైన కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి ఒక విధానం ఉండాలి కదా రాహుల్ గాంధీ గారికి. ఉత్తరప్రదేశ్లో ఏం మాట్లాడుతున్నాడో ఇక్కడ ఇండియాలో తెలంగాణలో కూడా అదే మాట్లాడాలి కదా. అక్కడ వద్దని ప్రియాంక గాంధీ నాయకత్వం వహించి రోడ్ల మీద వరేస్తున్న స్మార్ట్ మీటర్లు తెలంగాణకి ఎట్లా లాభం అవుతాయి, తెలంగాణ వినియోగదారులకు ఎట్లా ఉపయోగమవుతుంది? ఇది రేవంత్ రెడ్డి, బాటి విక్రమార్క లేదా అసలు పై నాయకుడు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకి. కేసీఆర్ మొత్తుకున్నాడు, అప్పుడే చెప్పిండు ఎలక్షన్లు, అప్పుడే ప్రతి సభలో చెప్పిండు, కాంగ్రెస్ని తెచ్చుకోకుండా మీ పని చీకట్లు అవుతాయి, మీ బతుకు చీకట్లు అవుతాయి, రైతులకు మీటర్లు పెడతాడు అని చెప్పి. మేము ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని కావచ్చు, తెలంగాణలోని అన్ని వినియోగదారులు హైదరాబాద్తో సహా, ఇవాళ ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుతున్న ఈ భవన్తో సహా, మీ మీడియా హౌజెస్తో సహా అన్నిటికీ కూడా స్మార్ట్ మీటర్లే వస్తాయి. ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడున్న పాత మీటర్లను పీకి అవతల వారేసి 6-7 వేల రూపాయలు మనం నెత్తినేసి కొత్త మీటర్లు తీసుకొచ్చి పెట్టి ఇవాళ వసూలు చేయరు మనకాడ, కానీ నెల నెల బిల్లులలో వస్తుంది, నెల నెల బిల్లులలో వస్తుంది. ఆ కొత్త మీటర్ పెట్టే ఖర్చు వాడే పెట్టి తెస్తాడు కదా, మనకెందుకు అనుకుంటారు కొంతమంది అమాయకంగా. కాదు, అది మీ నెత్తినే ప్రతి నెల పడుతుంది. 2 నెలల్లోనే దాని ఖర్చు కూడా కట్టాలి. దాని ఖర్చుతో సహా అన్ని బాకీలు లేకుండా చేసి డిస్కమ్లను లాభాల్లోకి తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి. ఇది ఇవాళ ఈ ముఖ్యమంత్రి మంత్రివర్గం చేస్తున్న దుర్మార్గమైన చర్య. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా రైతులు కావచ్చు, విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. మనం బతుకులు చీకట్లు చేసే కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రజలు సిద్ధపడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు విద్యుత్ కొనుగోళ్లలో అనేక స్కాములు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా తొందరలోనే మళ్ళీ వివరాలతోని అన్ని బయట పెడతా. వాళ్ళ పంపుడు స్టోరేజ్ కొరకు పెడుతుంది కావచ్చు, లేని హైడల్ ప్రాజెక్టులకు పైసలు కడుతుంది కావచ్చు, పెద్ద ఎత్తున విద్యుత్తులో అక్రమాలు చేస్తూ ఉన్నారు, అక్రమాలు జరుగుతున్నాయి. తప్పకుండా దానిపైన కూడా అన్ని వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొస్తాం. మరి వాళ్ళ మాత్రం ఈ ప్రభుత్వం ఏదైతే దుర్మార్గంగా ఈ ఆర్డిఎస్ఎస్లో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకుందో, ఆనాడు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పి నాకు 30,000 కోట్ల లోనుకు అవకాశం పోతున్నా సరే నేను మాత్రం చేరను, 30,000 కోట్లు కాదు ఇంకా 30,000 కోట్లు నష్టమైనా సరే నేను రైతాంగం నెత్తిన పిడుగు వెయ్యను, రైతాంగానికి మీటర్లు పెట్టనియను, ఇళ్ళలో కూడా స్మార్ట్ మీటర్లు పెట్టను అని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రజల్ని దగా చేస్తుంది, మోసం చేస్తూ ఉంది. దీనిపైన బీఆర్ఎస్ తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మేము ప్రజల్లో విస్తృతంగా తీసుకుపోతాం. దీన్ని ప్రజల చైతన్య స్థాయిని బట్టి మా ఉద్యమ రూపాన్ని కూడా నిర్ణయించుకుంటాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.